నరేంద్ర మోడీ విజన్ 2047 ఒక రకంగా ప్రధానంగా ఆయన విజన్స్ చాలానే ఉన్నాయి. ఒక రకంగా చాలా వరకు ఈ మూడు సార్లు ఆయన అధికారంలోకి రావడం, మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులు పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో మొన్న గుజరాత్లో ఆయన ప్రారంభించినవి కానీ వాళ్ళ విజయాలను ఒకసారి ప్రజలకు పరిచయం చేసే ప్రయత్నంలో చూస్తే కనుక నిజంగా నరేంద్ర మోడీ సాధించినవి ఇంకా ప్రపంచానికి ఓకే మన దేశానికి చాలా వరకు తెలియదేమో, తెలియపరచాలేమో అన్నట్టుగా ఉన్నాయి. ఎక్కడికి చూసినా ఆయన ఇచ్చిన ఇల్లు కానీ లేదంటే సోలార్ పేరుతో ప్రధానంగా ఒకప్పుడు దేశంలో సోలార్ వినియోగం ఎంతవరకు ఉంది, ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత దాన్ని ఎంతవరకు తీసుకొచ్చారు, ఇంకా ఆయన 2047 విజన్ ఏదైతే ఉందో భవిష్యత్తులో ఎంతవరకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఇవన్నీ చూస్తే కనుక దేశానికే కాదు ప్రపంచానికే మోడీని మరొకసారి పరిచయం చేయాలా ఆయన చేసిన డెవలప్మెంట్తో, ఆయన చేసిన పథకాలతో అనేట్టుగా వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ నిజంగా నిన్న అంటే మనం కొంచెం ఆలస్యమైందేమని అనుకోవాలి, ఈ డిబేటు ఒక రకంగా నిన్నే పెట్టాలి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన రిలీజ్ చేసినవి, వాళ్ళు చేసినవి చూస్తే కోట్లలో ఇల్లు. ప్రధానంగా ఇందులో నేను సోలార్ గురించి అయితే పర్టికులర్గా మాట్లాడాలనుకుంటున్నా. ఇప్పటికీ మనకి బొగ్గు ఆధారిత విద్యుత్తే మనకి ఇప్పుడు, లేదంటే గ్యాస్ ఆధారిత విద్యుత్తే. కానీ ఇప్పుడు పవన లేదంటే సోలార్ విద్యుత్ని తీసుకురావాలనుకోవడం ఆల్రెడీ 30% అది ఇప్పటికే అమల్లోకి వచ్చేసిందని చెప్పడం. ఆయన ప్రధానంగా ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా పల్లెటూర్లలో అంటే మనకి తెలుసు, కానీ చాలా వరకు చూసుకుంటే ఆ లెక్కలు చూసుకుంటూ ఉంటే పంపు సెట్ల దగ్గర నుంచి పొలాలకు అందించే వాటి విషయంలో అన్నింట్లో కూడా సోలార్ వాడేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వాడుతున్నారు. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత డెవలప్మెంట్ అనేది ఒకటి. ఫ్యూచర్ మొత్తం సోలార్ మయం కాబోతుందా? నిజంగా అదే కనుక జరిగితే మన రాష్ట్రాలకే కాదు దేశానికి కూడా ఎంత ప్రయోజనం, ఎంత బెనిఫిట్? ఏదైనా సరే ఒక పథకాన్ని స్టార్ట్ చేశాక దాన్ని ఆచరణలో చిత్తశుద్ధి ఉండాలా, అదే సందర్భంలో అమలులో అవినీతి రహితంగా ఉండాలి. మనకి ఒకప్పుడు ఈ కట్టెల పొయ్యలు ఉండే, కట్టెల పొయ్యి నుండి కిరోసిన్ పొయ్యలు తీసుకురావడానికి 30-40 ఏళ్ళు పట్టింది. ఆ కిరోసిన్ పొయ్యికి కూడా పొల్యూషన్ ఉంటుందని చెప్పాక గ్యాస్ పొయ్యలకి తేవడానికి 30-40 ఏళ్ళు పట్టింది. మా చిన్నప్పుడు నేను నా 4th క్లాసు 5th క్లాసు ఆ టైంలో పొట్టు పొయ్యి వాడేవాళ్ళం. నీళ్లు కాగబెట్టుకోవడానికేమో కట్టెల పొయ్యి వాడేవాళ్ళం. మామూలుగా అన్నం అది వండుకోవడానికి పొట్టు పొయ్యి వాడేవాళ్ళం. ఇది నా 4వ తరగతి వరకు. ఆ తర్వాత కిరోసిన్ స్టవ్ తీసుకురావడం గ్రేట్ ఆ రోజుల్లో. ఈ కిరోసిన్ స్టవ్ మళ్ళీ నా 10th క్లాస్ ఇంటర్మీడియట్ దాకా మాకు కిరోసిన్ స్టవ్వే. ఆ తర్వాత గ్యాస్ వచ్చింది. అది కూడా ఏంటి, డైరెక్ట్ కనెక్షన్స్ లేవు. ఈ మన పేరుని రావాలంటే కష్టం. అప్పుడు వేరే వాళ్ళ పేర్ల మీద మా తాత మా ముత్తమ్మ ఎవరి పేరు మీదనో పెడితే అప్లికేషన్ 30 ఏళ్ల క్రితం, అది 30 ఏళ్ల తర్వాత వచ్చింది. ఆ గ్యాస్తో వాడాం. మా పేరుని కనెక్షన్ రావడానికి దాదాపుగా 15 ఏళ్ళు పట్టింది, 10-15 ఏళ్ళు పట్టింది. అంటే ఆచరణ అంత ఆలస్యం. ఇవాళ రోజున మోడీ వచ్చిన తర్వాత జరిగిన అతిపెద్ద మార్పు ఏంటంటే అడ్మినిస్ట్రీరియల్ రిఫార్మ్స్ అనేది అద్భుతంగా సాగినాయి. ఇవాళ మీరు డైరెక్ట్గా గ్యాస్ ఏజెన్సీకి వెళ్తారు, డబ్బులు కట్టేస్తారు, గ్యాస్ బండ తెచ్చేసుకుంటారు, గ్యాస్ పొయ్యి తెచ్చేసుకుంటారు. మీ ఆధారం ఉంటే చాలు, పని అయిపోతుంది. అలాగే మీకు కావాల్సినటువంటిది ఇవాళ రోజున ఏదైనా సరే, అలాగే ఒక బ్యాంక్కి వెళ్తే ఇదివరకు అకౌంట్ అంటే మేము నా మొట్టమొదటి బ్యాంక్ అకౌంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో తీసుకుంటే దానికి 3 రోజులు తిరిగాం. ఎవరన్నా మీకు షూరిటీ కావాలంటారు. ఆ షూరిటీ ఏందో నాకు అర్థమయ్యేది కాదు. మీకు సంతకాలు 2 పెట్టాలి, ఇందులో అకౌంట్ ఉన్నోళ్ళు అనేవాళ్ళు. అకౌంట్ ఉన్నోళ్ళు సంతకాలు పెట్టాలంటే వాళ్ళు ఎవరు నాకెట్ట తెలుస్తారు? అక్కడే కూర్చుని రోజు వచ్చిన వాళ్ళు అందరిని అడుగుతుంటే వాళ్ళు కూడా మళ్ళీ అందరికీ సంతకాలు పెట్టకూడదట. వాళ్ళు ఏదో అప్పుడు 2కి మాత్రమే పెట్టాలట. అట్లాగా కానటువంటి వాళ్ళు రావడానికి 2 రోజులు పట్టిందనమాట. నాకు మా చెల్లికి మా అమ్మకి 3 పేరున SBHలో అకౌంట్ తీసుకోవడానికి, అది కూడా 10 రూపాయలు మినిమం ఛార్జీ, ఇదే మినిమం ఉంచాలి దాంట్లో, ఆ పైన ఎంతైనా తీసుకోవచ్చు అనమాట. ఈ తరహా దానికి దాదాపు 3-4 రోజులు పట్టింది. ఇవాళ రోజున ఆన్లైన్లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసుకోవచ్చు మనం. ఏటీఎం ఏంటి, లేకపోతే దాన్ని ఏమంటారు, ఫోన్లో ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఇవన్నీ మోడీ వచ్చిన తర్వాతనే కదా. అంటే ఏటీఎం అంతకుముందు, కానీ తర్వాత వచ్చినటువంటి మార్పు ఇవాళ అద్భుతమైనటువంటి వేగం కదా ఇది. ఈ వేగం అనేటటువంటిది అభివృద్ధిని ఆటోమేటిక్గా తీసుకెళ్తుంది. ఇప్పుడు నాకు బాగా గుర్తు,
నేను జెమినీలో పనిచేసే రోజుల్లో ఇప్పుడు ఇవాళ మేమున్న ఉడా కాలనీ ఏరియాలోనే అవతల పక్కన అప్పట్లో 40,000 రూపాయలకి ఇల్లు ఉడా అమ్మింది. 45,000, 120 గజాల ఇల్లు. అందులో సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఉంటుంది, మిగతాదంతా ఖాళీ స్థలం ఉంటుంది. 1,50,000 రూపాయలు డబుల్ బెడ్రూమ్ హౌస్. ఆ 45,000 ఎప్పుడో అమ్మింది. ఖాళీగా ఉన్నాయి కొన్ని, అంటే కొంతమంది మధ్యలో డ్రాప్ అయిపోయారు. అవి అమ్ముతాము, కొనుక్కోండి అని చెప్పి అప్పుడు చెప్తేను కొందామని చెప్పి ఒక 40,000 రూపాయలు, అంటే నేను అడిగింది రిజిస్ట్రేషన్ అన్నీ కలిపి 55,000 కదా అని 60,000 రూపాయల లోన్ అడిగితే హౌసింగ్ లోన్ ఇవ్వం. 5,000 నాకు జీతం వస్తుంది, పర్మనెంట్ ఎంప్లాయ్, ఈపీఎఫ్ ఉంది నాకు, అయినా సరే ఇవ్వడానికి కుదరలా, ఎందుకంటే నా పేరుని ఆస్తి లేదని చెప్పేసి. అదే సందర్భంలో దానికి ఓవరాల్గా పర్సనల్ లోన్ ఇవ్వమన్నా జీతం దానికి ఎవడో ఇవ్వాల. అదే ఇవాళ రోజున మన ఫోన్లో మెసేజ్ వస్తుంది, నువ్వు దీనికి ఎలిజిబుల్, నువ్వు దీనిలో తీసుకో, ఈ లోన్ తీసుకో, క్రెడిట్ కార్డ్ లోన్ తీసుకో, పర్సనల్ లోన్ తీసుకో, ఇట్లాగా. అంటే దీంతో ఏమైపోతుంది, మనలో చేతిలో ఇన్కమ్ సోర్స్ అంటే అప్పు కావాలంటే వేగంగా పుట్టేటట్టుంది. దీంతో అనేక మంది వ్యాపారాలు పెట్టుకుంటున్నారు కదా. ఇవాళ చిరు వ్యాపారులకి ఇవాళ అసలు ఎక్కడన్నా వెళ్ళి ఎత్తుక్కోవాల్సిన భయం ఉందా? ఇదివరకు చిరు వ్యాపారులు అంటే ఉదయం పూట్ల 90 రూపాయలు ఇచ్చి రాత్రికి 100 తీసుకునేటటువంటి, అంటే రోజుకి 10 రూపాయలు వడ్డీ 100కి. ఇవాళ ఆ భయం లేదుగా. ముద్రా లోన్స్ కానీ ఇది అంటే ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని మార్చేశాడు అతను. దీని ఇంపాక్ట్ ఏమైపోయింది, ఇదివరకు కాంగ్రెస్ టైంలో దిగిపోయే టైంలో ఎంత 12 లక్షల కోట్ల బడ్జెట్, ఇప్పుడు 42 లక్షల కోట్ల బడ్జెట్, ఏకంగా 30 లక్షల కోట్ల రూపాయల మార్పు వచ్చింది. దీంతో పాటుగా ఇదివరకు నాకు ఓ పెద్ద కోపం ఉండేది ఏంటంటే, నేను టీవీ 9లో ఉన్నప్పుడు తిరుపతి జాయిన్ అయినప్పుడు నాకు 60,000 జీతం అయింది. అప్పుడు ఆ రోజు నుంచి కూడా నేను ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది, ఇన్కమ్ ట్యాక్స్. 2009 నుంచి నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా. నాకు జీతంలోనే కట్ చేసి ఇచ్చేస్తారు వాళ్ళు. అదే వ్యాపారస్తులు వీళ్ళైతే పనులు ఎగేస్తూ ఉంటారు, మనమేమో ఇక్కడేమో ఖచ్చితంగా జీతం దగ్గర లాగేసుకుని ఇచ్చేస్తారు. ఆ తర్వాత జెమినీలో నాకు 1,00,000 రూపాయల జీతం అంటే చేతికి 67,000 68,000 వచ్చాయి అనమాట. అంటే ట్యాక్స్ కింద ప్లస్ పిఎఫ్ ఇవన్నీ కలిపి అట్ట పోయి వచ్చాయి. అప్పుడు బాధ అనిపించేది అనమాట. అదే ఇవాళ రోజున ఏది నోట్ల రద్దు తర్వాత ఎంతమంది తమ అమౌంట్ అంతా డిస్క్లోజ్ చేసి పన్ను కట్టారు. అలాగే అప్పట్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎంత టోటల్గా వేసేది 1,15,00,000 1,25,00,000, అందులో పన్ను కట్టేవాళ్ళు 70 లక్షలు 80 లక్షలు. అది కూడా ఎక్కువ పన్ను కట్టేవాళ్ళు 10 లక్షలు 15 లక్షలు. ఇవాళ దగ్గరగా 12 కోట్ల దాకా ఐటీ రిటర్న్స్ పడుతున్నాయి. అలాగే దగ్గరగా 4-5 కోట్లకి తక్కువ మంది కాకుండా పన్ను కడుతున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ పెరిగింది. అలాగే వ్యాపారస్తుల పన్ను ఎగవేత. నేను షాపులో పనిచేశాను కాబట్టి తెలుసు. అప్పుడు ఎలా రాసేవాళ్ళు అంటే, వీళ్ళు 1,000 రూపాయలు సరుకు అమ్మామనుకోండి, 100 పక్కన 2 చుక్కలు పెడతారు. ఇదే 10 పక్కన 2 చుక్కలు పెడతారు. అంటే 1,000 రూపాయలకి 10 రూపాయల అమ్మకమే రాస్తారు. 10,000 రూపాయలకి 100 రూపాయలు చూపెడతారు లెక్క. ఆ రోజుల్లో ఎందుకని అంటే వాళ్ళ తప్పు కాదు అది, వాళ్ళు పన్ను సక్రమంగానే కడదాం అనుకుంటారు. కానీ పన్ను కట్టించుకునేటటువంటి సేల్స్ ట్యాక్సా లేకపోతే ఎక్సైజ్ ఇట్లా రకరకాలు ఉండే డిపార్ట్మెంట్లు 7-8 ఉండే. ఆ తూనికలు కొలతలు సేకరించి ప్రతి ఒక్కళ్ళకి వారం ఏదో ఒక డిపార్ట్మెంట్కి సమర్పించుకోవాలి. మళ్ళీ ఏదో ఒక కేసు పెట్టుకుని కొంత డబ్బులు కడుతుండాలి. కాబట్టి ఈ పన్ను ఎగేస్తే 100 రూపాయలు పన్ను ఎగేస్తే 60 రూపాయలు లంచాల కింద పోతాయి. ఓ 40 రూపాయలు వాళ్ళు మిగుల్చుకోవాలి టెన్షన్తో. అది కూడా అలాంటి పరిస్థితి వాళ్ళు లేదు కదా. జిఎస్టీ వచ్చిన తర్వాత అధికార రాజ్య వ్యవస్థ తీసేశాడు. అంటే అధికారులు మన మీద పడరు, మన డిస్క్లోజ్ యాక్సెప్టబుల్ ఆటోమేటిక్. మరీ అడ్డదిడ్డంగా తేడా చేసేవాడిని మాత్రమే పట్టుకుంటారు. ఇది అద్భుతమైన విషయం కదా. దానివల్ల అందరూ జిఎస్టీ కడుతున్నారు. ఇప్పుడు మూలం దగ్గర పెట్టారు. కానీ జిఎస్టీ వచ్చిన తర్వాత ఎంతవరకు దేశ ఆర్థిక ప్రగతి పురోగతికి ఉపయోగపడింది సార్? చాలా అంటే ప్రతిపక్షాలు అయితే వ్యతిరేకిస్తున్నాయి మొదటి నుంచి. ఇప్పుడు బేసిక్గా వ్యతిరేకించే ఏ పక్షము కూడా వాస్తవానికి దగ్గరలో లేనట్టే. ఇవాళ నెలకి ఎంత వస్తున్నది? 1.5 లక్షలు అంతే కదా. దగ్గరగా ఏడాదికి 12 కోట్ల, ఇదే దగ్గర 18 కోట్ల రూపాయలు జిఎస్టీ మీద వస్తుంది. 18 నుంచి 20 కోట్లు, 18 లక్షల కోట్లు.
అంటే ఆషామాషిన్ అది వస్తున్నటువంటిది. డబ్బులు ఆ స్థాయిలో ఎందుకు వస్తున్నది? పన్ను ఎగవేతకు అవకాశం లేకపోవడం. ఇదివరకు ఏంటి, నేను అంటే ఈనాడులో ఉన్నప్పుడు కానీ సిటీలో ఉన్నప్పుడు కానీ కంపెనీల మీద బాగా కవరేజ్ చేశా. అంతకుముందు వాటిట్లో పనిచేసిన వాడిగా కూడా తెలుసు నాకు. ఎలా ఉంటుందంటే మనం డీలర్ దగ్గర నుంచి తీసుకొచ్చేటప్పుడే 2 బిల్ సిస్టమ్ ఉంటుంది. వాడు మనకి ఇచ్చేది బిల్లుతో 1000 రూపాయల సరుకు, బిల్లు లేకుండా 10,000 సరుకు. ఇవాళ అక్కడ డీలర్ కాదు, ఆ ప్రొడక్షన్ తయారీ దగ్గర నుంచి కౌంట్ వేస్తున్నారు. అక్కడే మొత్తం పన్ను కట్టించేసుకుంటున్నారు. ఆ తర్వాత కిందకు వచ్చే కొద్దీ ఆ పన్ను డబ్బులు మనకి వెనక్కిస్తున్నారు. తద్వారా ఏమైపోతుంది, పన్ను ఖచ్చితంగా డబ్బులు వస్తున్నాయి, ఎక్కడ మిస్ కావట్లేదు. ఇప్పటికీ ఒక లూప్ హోల్ ఈ మధ్యన కనిపెట్టారు మనోళ్ళు, 100 కోటి దరిద్రాలకు అనంత కోటి రూపాయలని. ఇప్పుడు ఒక హోటల్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఏసీ హోటల్ రన్ అవుతున్నా నాన్ ఏసీ అని చూపెట్టడం కానీ, లేదంటే కనుక వాళ్ళు కంప్యూటర్ బిల్లింగ్లో 2 రకాల బిల్లింగ్లు పెట్టడం కానీ, ఇట్లాంటి బిగిన్ చేశారు ఆల్రెడీ. కాకపోతే ఏంటంటే అది ఇక అధికారులు మేనేజ్ చేసుకోవడం. కానీ తెలివైనోడు అయితే కరెక్ట్గానే కట్టేస్తున్నాడు. 100కి మొన్నటిదాకా 99% ట్యాక్స్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఒక 10-15% లూప్ హోల్స్ స్టార్ట్ అయినాయి. కానీ దేశానికి దాని వలన ఏమైంది, ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత కట్టగలిగాం మనం? రోడ్లు ఇవాళ ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నాం మనం. ఏది మౌలిక సదుపాయాలు అనేది ఏ దేశానికైనా గుండెకాయ. ఇవాళ మీరు ఎంత రోడ్లు పడుతూనే ఉన్నాయి కదా రోడ్లు. హైవేస్ ఎంత విస్తరించేస్తున్నారు, గ్రీన్ ఫీల్డ్ అని అదని ఇదని. అట్లాగే రైల్వే ఎంత విస్తరిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒకప్పుడు మేము ఉండేటటువంటి ఏరియా నుంచి మంచి తార్ రోడ్డు రావాలంటే 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళం. మిగతా అదంతా మట్టి రోడ్డు, బురద రోడ్లలో తిరిగిన వాళ్ళు. అదే ఇవాళ ఇళ్ల ముందు తారు రోడ్డు లేని ఎక్కడంటే నగర శివారులో కొత్తగా కట్టే వెంచర్లు. మిగతా అన్ని చోట్ల తారు రోడ్లు ఉంటున్నాయి కదా, మినిమం సిమెంట్ రోడ్లు ఉంటున్నాయి కదా. దానివల్ల ఏమవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుంది, దాంతో అనుసంధానత పెరిగింది. ఇప్పుడు ఇదివరకు హైదరాబాద్ వెళ్ళాలంటే 7 నుంచి 11 గంటలు పట్టేటటువంటి స్టేజ్ నుంచి ఇవాళ 4 గంటలు వెళ్ళొచ్చు పెదవాడి నుంచి. అదే సందర్భంలో ఎక్కడైనా సరే వెళ్ళడానికి సులభమైనటువంటి మార్గాలు బోల్డ్ ఉన్నాయి. దాంతో పాటుగా మౌలిక సదుపాయాల కల్పన అనేటటువంటిది ఈశాన్య రాష్ట్రాలు అంటే దేశ భద్రతకి కీలకమైన ప్రదేశాలు, దశాబ్దాల తరబడి మనం వదిలేసినటువంటి ప్రాంతాలకి ఇవాళ అద్భుతమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించుకోగలిగామంటే, కాశ్మీర్ లాంటి చోట్ల కూడా రైల్వే సదుపాయాలు కల్పించగలుగుతున్నామంటే ఇవాళ ఎందుకు సాధ్యమైంది అంటే ఈ డబ్బులు పన్నులు రావడం వల్ల. ఇక్కడ నరేంద్ర మోడీ ఇప్పుడు ఒక్కొక్క తరంలో ఒక్కొక్కళ్ళని హీరోగా చూస్తారు లీడర్లలో. ఇప్పుడు మా ముత్తాతల టైంలో జవహర్లాల్ నెహ్రూ గొప్పడు, మా ముత్తాతల టైంలో గాంధీ గారు, ఆ తర్వాత నెహ్రూ గారు మొదటి తరం. స్వతంత్రం వచ్చాక చూస్తే మొదటి తరానికి నెహ్రూ గారు హీరో, ఆయన చేసిన సంస్కరణలు అవి నచ్చినాయి వాళ్ళకి. రెండవ తరంలో ఇందిరాగాంధీ హీరో. ఎందుకని, ఆ రోజుల్లో ఆవిడ చేసినటువంటి ధైర్యవంతంగా తీసుకున్న నిర్ణయాలు. మన తరంలో మనం చూసినటువంటి వాళ్ళలో పివి నరసింహారావు ఉండొచ్చు, మన్మోహన్ సింగ్ ఉండొచ్చు, విపి సింగ్ ఉండొచ్చు, దేవగౌడ ఉండొచ్చు, రాహుల్ గాంధీ ఉండొచ్చు, రాజీవ్ గాంధీ ఉండొచ్చు. వీళ్ళందరినీ చూసినప్పుడు వీళ్ళందరిలోకెల్లా కూడా హీరోగా కనిపించే అతను, మొండిగా నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి మొనగాడిగా కనబడే అతను నరేంద్ర మోడీ. ఎందుకని, ఒక కరోనా లాంటి సంక్షోభాన్ని కంట్రోల్ చేయడం, ఎన్ని సంక్షేమ పథకాలు, 85 కోట్ల మందికి ఉచిత బియ్యం. ఎవరికి ఉంది దమ్ము? 2 కోట్ల ఇళ్ళు ఫ్రీగా, ఎవరికి ఉంది దమ్ము? 2 కోట్ల ఇళ్ళు. అలాగే పేదరికం భారీగా పతనమైంది కదా దీని కారణంగా. ఇంత పేదరికాన్ని కంట్రోల్ చేయడం నెహ్రూ వల్ల కూడా కాలేదు కదా. ఆ గరీబీ హటావో బేకారీ హటావో అని నినాదాలు చేశారు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. ఆ నినాదాలుగానే ఉన్నాయి. ఆచరణలో చూపెట్టోడు ఎవరు? మోడీ. ఇవాళ కూడా ఉచితులు మనకు కనబడుతున్నాయి కదా. జగనన్న పేరు పెడుతున్నారా, ఎన్టీఆర్ పేరు పెడుతున్నారా, ఏదో ఒకటి. ఇల్లు అయితే టిట్కో ఇల్లు అని చెప్తున్నారా. ఇల్లు అయితే ఇవాళ పేదలకు కూడా ఇల్లు అనేది స్వప్నం కాకుండా సాధ్యం అనే స్టేజ్కి వచ్చినాయి కదా. అట్లాగే ఇప్పుడు తీసుకొచ్చి దేశంలో ఇంతకుముందు దాన్ని ఏమంటారు, మనకి ఆరోగ్యానికి సంబంధించి అదే అత్యధిక భారం అవుతున్నది పేద మధ్య తరగతి. పేదలకు ఉచిత వైద్యం ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు దేవుడు అనుకున్నాం.
ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అని దేశమంతా తీసుకొచ్చాడు. ఆయుష్మాన్ భారత్ అది ఒక ఎత్తు అయితే దానికి తోడు ఇప్పుడు ఏం చేశారు, ఇంకా అద్భుతమైనటువంటి ఆలోచన, ఆదాయ వనరులతో సంబంధం లేకుండా 70 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ ఉచిత వైద్యం, ఆదాయ వనరులతో సంబంధం లేదు. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళకి అదో భారం. వాడు జీవితకాలం సంపాదించుకుంది 70 ఏళ్లలో ఆసుపత్రికి పోసిపోవాల్సి వస్తుంది. అందుకని ఇళ్లలో వాళ్ళు వీడు ఎప్పుడు సస్తాడో తొందరగా హాస్పిటల్లో పెట్టుకుంటే వీళ్ళు సంపాదించి ఇచ్చేది మనకెక్కడ ఉందని ఫీల్ అయ్యే టైం. అలాంటి టైంలో 70 ఏళ్ల పైబడిన వాళ్ళకి ఉచితంగా వైద్యం అన్నటువంటిది ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల దాకా అనేది అద్భుతమైన నిర్ణయమే కదా ఇది. అంటే అలాగే రైతులకు 6,000 రూపాయల డబ్బులు. ఇదివరకటి రోజుల్లో నాకు తెలిసి మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు కానీ గ్యాస్ బండ కోసం 3 రోజులు 4 రోజులు గ్యాస్ డీలర్ ఎదురుగుండా నుంచున్నోండి నేను. ఇవాళ అసలు గ్యాస్ బండ కోసం వెతుక్కుంటున్నామా? ఎరువులు విత్తనాల కోసం మనం కవర్ చేసాం లైన్లో నుంచుని జనాలు, తోపులాట్లు తన్నులాట్లు. ఇవాళ ఎక్కడన్నా ఉందా ఎరువుల కోసం విత్తనాల కోసం? అడ్మినిస్ట్రీరియల్ చేంజెస్, సంక్షేమం, డెవలప్మెంట్, అలాగే అమెరికా అధ్యక్షుడు భుజం మీద చేయగలిగిన మనగాడు, రష్యా అధ్యక్షుడితో సరదాగా నవ్వుకుంటూ తిరగగలిగినటువంటి వాడు, చైనా అధ్యక్షుడికి పంచగట్టించి తీసుకెళ్ళగలిగినోడు, ఏది పైజమాలాల్చి. ఇది ఎవరికి సాధ్యమైంది ఇంతవరకు? అలాగే ఒక దాన్ని ఏమంటారు, 2 యుద్ధాలు ఓ రకంగా చెప్పాలంటే కొట్టి చూపెట్టాడు కదా. చైనా లాంటి వెనక్కి తన్ని తరిమేశాం. అంతకుముందు ఎవరి వల్ల కాలేదు. లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత చైనాని 2 సార్లు వెనక్కి పంపించినటువంటి మొట్టమొదటి వాళ్ళు నరేంద్ర మోడీ. పాకిస్తాన్ని దెబ్బ కొట్టాలంటే యుద్ధం కాదు, లేదా వాడు పంపించే తీవ్రవాదులను ఆపడం కాదు, వాడి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుస్తే వాడు తిండి కోసం ఎత్తుకుంటే ఇక మనతో యుద్ధం ఏం చేస్తాడు అనే ఒక సరికొత్త దానికి ఎలా చేయాలి, వాళ్ళ దేశంలోకి వెళ్ళి ఏం చేయలే. మనం చాలా సింపుల్గా నోట్ల రద్దు చేసేస్తే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. అసలు ఇట్లాంటి బాంబు, ఇదో సర్జికల్ స్ట్రైక్ ఎవడన్నా ఊహించాడా? పాకిస్తాన్కి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసి రావడం ఒక ఎత్తు అయితే ఇది ఒకటి. ఇంకొకటి, ఇంతవరకు మొసాద్ చేస్తుంది, సిఐఏ చేస్తుంది, కేజీబీ చేస్తుంది, తన శత్రువులు ఎక్కడున్నా సరే వేటాడటం అని విన్నాం. అట్లాంటిది భారత శత్రువులు కెనడాలో కాల్చి చంపబడ్డారు, అమెరికాలో కాల్చి చంపబడ్డారు, పాకిస్తాన్లో కాల్చి చంపబడ్డారు, ఏదో ఒక విధంగా చచ్చిపోతున్నారు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో. ఇది ఇంతవరకు భారతదేశ స్వతంత్ర భారత చరిత్రలో ఎవరికైనా సాధ్యమైందా? ఇవన్నీ కూడా భావితరాల్లో, అంటే మన తరం వాళ్ళు, అదేదో అంటాడు కదా సినిమా డైలాగ్ ఉంటుంది, పిల్లలకి పిట్ట కథలు చెప్పుకోవడానికి పనికొస్తాను. అట్లాగా మన మనవాళ్ళకి మనవరాళ్ళకి ఆ రోజుల్లో మహానాయకుడు ఉన్నాడని చెప్పుకోవడానికి పనికొచ్చేటటువంటి తరం లీడర్ అనమాట ఓ రకంగా. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రధానంగా సోలార్ విషయంలో కొన్ని క్లారిటీలు, ఎందుకంటే ఆల్రెడీ గుజరాత్లో ఈ పాలసీ స్టార్ట్ చేసేసారు అనేది, అలాగే అయోధ్యలో కూడా పూర్తిగా సోలార్ సిటీగా దాన్ని మార్చబోతున్నారు, దానికి సంబంధించి ఆల్రెడీ అడుగులు కూడా పడుతున్నాయి. ఇలాగా దాదాపు నేను లెక్క చెప్పారు 17 సోలార్ సిటీలను ముందు దేశవ్యాప్తంగా తీసుకురాబోతున్నాం అనేది. అంటే వీటికి రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలు కూడా ఉండాలా, కేంద్ర ప్రభుత్వం ఇంకా మొత్తం దేశాన్ని ముందుగా కొన్ని ప్రధాన నగరాలను ఎంపిక చేసుకొని సోలార్ సిటీలుగా మారుస్తుంది. అంటే పరిశ్రమలకి ఇళ్ళకి కూడా ఈ సోలార్ యూనిట్లు తీసుకురాబోతున్నామని చెప్పడం అంత ఈజీగా సాధ్యమయ్యేది? నాకు తెలిసి ఒక 10-15 ఏళ్లలో సోలార్ ఆటోమేటిక్గా ప్రతి ఇల్లు సోలార్తోనే ఉంటుంది. ఇవాళ ఎట్లయితే ప్రతి ఒక్కళ్ళ అకౌంటు యూపీఐ ట్రాన్సాక్షన్తో లింక్ అయ్యి ఉందో 100కి 70% మంది, నాకు తెలిసి 70-80% మంది యూపీఐ ట్రాన్సాక్షన్ వాడుతున్నాం. అట్లాగే రేపు పొద్దున సోలార్ కూడా ఉంటుంది. ఎందుకు అంటే ఒక టెంపో క్రియేట్ అయితే అదే పరిగెడుతుంది బేసిక్గా. ఇప్పుడు మనకేమైపోయిందంటే కాలంలో ఈ పెట్రోల్ కాస్ట్ పెరిగిపోయింది. మనం డిపెండబుల్ పెట్రోల్ డీజిల్ మీద అయ్యేటప్పటికి కాస్ట్ పెరిగిపోయింది. దానికి తోడు మనం ఈ మధ్య కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కారణంగా మన పిల్లలు ఉద్యోగాల కారణము, జీతాలు ఒకప్పుడు ఏడాదికి 500-200 పెరిగితే గ్రేట్ అనేది నుంచి ఇప్పుడు 1000 లక్షల్లో జీతాలు అయినాయి. దీంతో లగ్జూరియస్ లైఫ్కి అలవాటు పడ్డారు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు కరెంట్ తీస్తే అసలు తట్టుకుంటామా మనం? ఇదివరకటి రోజుల్లో మనకు తెలుసు కరెంటు పగటి పూట ఓ 2 గంటలు, రాత్రి పూట్ల మొత్తం కరెంట్ ఇస్తే గ్రేట్ అనుకుని ఫీల్ అయిన వాళ్ళు. రాత్రి కరెంట్ ఇచ్చాడు మహానుభావుడు అని చెప్పుకునే రోజులు అప్పుడు. పల్లెల్లో అసలు రాత్రిపూట కూడా కరెంట్ ఉండేది కాదు. నేను మా బంధువుల పల్లెటూళ్ళకి వెళ్తే
వాకిట్లో ఇదేసుకుని పడుకునేవాళ్ళం, చేపలు వేసుకుని మంచాలు వేసుకుని. అట్లాగే ఎందుకంటే కరెంట్ లోపల ఉండేది కాదు, డాబాల మీద పడుకోవడం, వాకిట్లో మంచాలు వేసుకుని పడుకోవడం చేయాల్సి వచ్చేది. ఇవాళ రోజున కరెంట్ అనేటటువంటిది 24 గంటల కరెంట్ సప్లై నడుస్తుంది. మధ్యలో లోకల్గా సప్లైస్ ప్రాబ్లం ప్రభుత్వాల యొక్క ఆలోచన తప్పి ఇప్పుడు ఏమైపోతుందయ్యా అంటే దేశవ్యాప్తంగా ప్రపంచ దేశాలకు సంబంధించిన కార్పొరేట్ కంపెనీలన్నీ ఈ రంగంలోకి అడుగుపెట్టడానికి సిద్ధపడ్డాయి. ఎందుకు? సరికొత్త ఆదాయం, వాళ్ళకి ప్రొడక్షన్ కాస్ట్ సరిగ్గా ఒకసారి ఇన్వెస్ట్ చేసి పడేస్తే ఇందులో ఇంకా కొత్తగా ఖర్చు ఏముంటుంది? స్టాఫ్ శాలరీలు తప్పించి. స్టాఫ్ శాలరీలు పెట్టుకుంటే ఇది ఒక ఆదాయ వనరు కదా. విండ్ కరెంట్ కానీ, విండ్ కరెంట్ తక్కువ వస్తుంది కానీ సోలార్ పవర్ ఎక్కువ వస్తుంది. సోలార్ పవర్ కాస్ట్ ఇప్పుడు మనకి ఈ దేశంలో మనకున్న భౌగోళిక స్వరూపంలో చూస్తే 40 నుంచి 45% ఏరియాలు మెట్ట ఏరియాలు, ఎండలు ఎక్కువ, వర్షాలు తక్కువ. అంటే ఒక శాపం మనకది. రాజస్థాను, గుజరాత్, మన పల్నాడు, రాయలసీమ ఇట్లాంటి ఆ ప్రాంతాల్లో సోలార్ పవర్ ఒక పెద్ద బెనిఫిట్ కదా. ఆ ఎండనే మనం క్యాష్ చేసుకుంటున్నాం అంటే ఎంతకాలం మన కష్టమే ఇప్పుడు మనకు క్యాష్ అవుతుంది. దాంతోపాటు ఈ సోలార్ పవర్లు ఎప్పుడైతే పెరుగుతున్నాయి అంటే దేశంలో ప్రొడక్షన్ విపరీతంగా పెరిగిపోతుంది, గిగావాట్ల కొద్ది పెరిగిపోతుంది. 2030 నాటికి ఇవాళ మనం వాడే కరెంటుకి 10 రెట్ల కరెంట్ తయారవుతుంది. మరి దాన్ని ఊరికినే ఉత్పత్తి చేసి ఏం చేసుకోవాలి? కరెంటును దాచెట్టు పెట్టుకోలేము కదా. దానికోసమనినే దాన్ని వాడకం కోసమే ఇండస్ట్రీస్ని పెంచుతున్నారు. ఇదివరకు నాకు తెలిసి మీకు గుర్తుంటే కనుక ఇండస్ట్రీస్కి రోజుకి 7 గంటలే ఇస్తాము, ఎండాకాలం వస్తే 5 గంటలు ఇవ్వగలం, తర్వాత 12 గంటలు ఇస్తే గ్రేట్ అనే స్టేజ్. ఇవాళ ఇండస్ట్రీస్ కరెంట్ కోత ఎక్కడుంది? 24 అవర్స్ ప్రొడక్ట్ చేసుకోవచ్చుగా. ఇంకా వాళ్ళకి మాన్యువల్ రిసోర్సెస్ దొరక్క మూస్తున్న ఇండస్ట్రీస్ ఉన్నాయి కానీ రాత్రి పూట్ల, లేకపోతే వాళ్ళకి 24 అవర్స్ నడుపుకోవడానికి కరెంట్ ఉందిగా. అది ఒక ఎత్తు అంటే ఇండస్ట్రియల్ గ్రోత్కి అదొక పెద్ద ఇంధనం. రెండవది ఏంటయ్యా అంటే తక్కువ కాస్ట్ పడుతుంది మనకి. బొగ్గు ఆధారిత విద్యుత్ ఇవాళ 15 రూపాయలు 20 రూపాయలు పడుతుంది, సోలార్ పవర్ 2.5-3 పడుతుంది. దానివల్ల ప్రభుత్వాల మీద భారం పడుతుంది కదా, ఇదే భారం తగ్గుతుంది కదా. ఇప్పటిదాకా సోలార్ పవర్ అంతకు పెట్టి మనకి 4 రూపాయలకు 5 రూపాయలకు 10 రూపాయలకి ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఆ సబ్సిడీ భారం పడుతుంది. ఇప్పుడు ప్రభుత్వాల మీద ఈ కరెంటు భారం తగ్గుతుందిగా. అంటే ఒకటి సార్ ఇక్కడ మామూలుగా సాధారణ ప్రజల గురించి ఆలోచిస్తే ఓకే, సోలార్ తీసుకొచ్చిన లేదంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొచ్చారు, అది కూడా ఒక రకంగా మోడీ క్రెడిటే. అంటే పునరుత్పాదక ఇంధన వనరుల మీద దృష్టి వెళ్ళిపోతుంది, ఒక రకంగా మనం గ్రీన్ ఫ్యూచర్కి దూరం అవుతున్నాం అనేది కూడా. అలాగే సోలార్ అనేది కూడా ఎక్స్పెన్సివ్ అవదా రేపొద్దున భవిష్యత్తులో? ఇది సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మనం ఒక సోలార్ సిస్టమ్స్ ఇంటికి పెట్టించేసుకున్నాం అనుకోండి, దాని ద్వారా ఒక 400-500 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. మనం విడిగా పెట్టుకునేటటువంటి కాస్ట్ ఏళ్ల తరబడి పెట్టుకునేదానికంటే ఓసారి పెట్టుకుంటే ఈ కాస్ట్ మనకి పడిపోయినట్టేగా, తగ్గిపోయినట్టే కదా. కనీసం 25 ఏళ్ల పాటు పనికి వస్తుందిగా. ఈ సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ 3 లక్షలు 3.5 లక్షలు ఉంటుంది ఒక 500 యూనిట్లు. అదే 1000 యూనిట్లకు కావాలంటే ఒక 5 లక్షలు 6 లక్షలు ఉంటుంది. ఒకసారి పెట్టుకుంటే ఇంకోటి మనం వాడకపోతే ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది మనకి కదా. దాంతో ఇక్కడ ప్రభుత్వాలు అక్కడ ప్రోత్సహించాలి, వాళ్ళు వెంటనే డబ్బులు ఇచ్చేటట్టు ఏ నెలకా నెల. వాళ్ళు అది ఇవ్వకపోవడమే ఒక మైనస్ ఉంది. అది పక్కన పెడితే సోలార్ని కనుక ఇది ప్రోత్సహించినప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వాల మీద భారం తగ్గడం ఒక ఎత్తు. ఈ పబ్లిక్ ఇప్పుడు అందుకే ఉచితంగా ఇస్తానంటున్నారు. సూర్యగారి పథకం ఏంటి? ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది మనకి సోలార్ ప్యానెల్స్. కాబట్టి ఇక్కడ పబ్లిక్ కాస్ట్ ఏముందని ఇది ప్రభుత్వం భరిస్తోంది. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో మనకి ఫ్లోరసెంట్ బల్బులు అవి ఉండేవి, అప్పుడు కరెంటు వాడకం ఎక్కువ ఉండేది, ప్లస్ ఆ కరెంట్ బొగ్గు ఆధారంగా తయారు చేయాల్సి వచ్చేది. తర్వాత ఏం చేశాడు మోడీ వచ్చాక ఎల్ఈడి బల్బులు పెట్టాడు దేశవ్యాప్తంగా. దానికి అయ్యే కాస్ట్ కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది. మనకు గుర్తుంటే మీరు ఆ బల్బు తెచ్చి ఈ బల్బు తీసుకెళ్ళండి అని ఇచ్చారు మనకి, మనల్ని అలవాటు చేయడానికి. మామూలు ఎల్ఈడి బల్బులు, ఈ బల్బు తెచ్చి ఆ బల్బు తీసుకెళ్ళండి అని చెప్పేవాడు. అట్లా తెచ్చుకుని ఇప్పుడు ఇస్తున్నారో లేదు తెలియదు మరి. అట్లాగే నాకు అట్లా చేయడం వల్ల పేదలు కూడా ఇవి వాడారు. అందులో అదేమో 15 రోజులకి పడిపోయేది, ఒక్కోసారి నెల రోజులకి, ఒక 6 నెలలు వస్తే గ్రేట్. అది కొన్ని కంపెనీలు వస్తాయి అనే స్టేజ్, ఆ ఫిలమెంట్ పడిపోవడం. ఇవాళ రోజున అట్లా లేదు కదా. ఎల్ఈడి బల్బు అంటే కనీసం 1-2 ఏళ్ళు వస్తుంది కదా. దానివల్ల మామూలుగా ఒక్కొక్క బల్బు 15 రూపాయలు పెట్టి కొనుక్కోవడం 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటే దాంతో ఇది 100 రూపాయలు కొన్నప్పుడు ఏడాది వస్తుంది. ఇది అలవాటు పడిపోయాం కదా. రేపు సోలార్కి అలవాటు పడిపోతాం మనం.
అలవాటు పడిపోయాక ఏమవుతుంది, మనకి నెలవారీ బిల్లు తగ్గిపోయినట్టే కదా, మినిమం బిల్లు తగ్గిపోయినట్టే కదా. దీన్ని మనం ఏం చేస్తాం, ఇంకో దాని మీద ఖర్చు పెడతాం లేదా సేవింగ్స్ చేసుకుంటాం. అది ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రిక్ వాహనాలు కూడా వస్తే పొల్యూషన్ దూరం అయిపోతుంది కదా, ముందు కంప్లీట్గా పొల్యూషన్ దూరం అవుతుంది. విదేశాల మీద డిపెండెన్సీ పోతుంది మనకి. మనం ఏం చేస్తున్నాం ఇప్పటిదాకా, విదేశీ మార్కెట్ ద్రవ్యం ఎందుకు తగలేస్తున్నాం, డాలర్లు వాళ్ళకి, అరబ్ దేశాలకి తగలేసుకున్నాం. ఇప్పుడు అవసరం తగ్గిపోతాయి. అప్పుడు ఆ దేశాలు అందుకనే చేస్తున్నారు, వాళ్ళు భయపడి చేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచం అంతా సోలార్ వైపుకి వెళ్ళిపోతే వాళ్ళు రేపొద్దున ఆఫ్రికన్ కంట్రీస్ లాగా మారిపోతారు. అందుకు భయపడి చేస్తున్నారు, ఆయిల్ కొనేవాళ్ళు లేక. అది భయం వాళ్ళు పడాలి, మనం సంతోషపడాలి. కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గించే ప్రక్రియ చేస్తున్నాడు, ఆ విషయంలో అభినందించాలి. తొలి అడుగు అయితే గుజరాత్ లో పడిందని అనుకోవాలి. అంటే ఈ టర్మ్ లో ఏమన్నా చూస్తావా? గుజరాత్ ఏంటి, ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఇప్పుడు మన ఆంధ్రాలో కూడా పెట్టారు కదా అదాని వాళ్ళు. ఇల్లు దేశవ్యాప్తంగా విపరీతమైన పవర్ ప్రొడక్షన్ నడుస్తోంది, సోలార్. ఇది పెరుగుతోంది. ఇందులో విదేశీ సంస్థలు కూడా వచ్చి పెడుతున్నాయి. ఇక్కడ చంద్రబాబు గారు ఉన్నప్పుడు స్టార్ట్ అయినాయి, అది జగన్ విపరీతంగా పెంచుకెళ్ళాడు వాటిని, అనేక సంస్థలు పెంచుకెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు వచ్చాక మళ్ళీ పెంచుతారు, రేపు మళ్ళీ ఇంకా అవి ఆగేదేగా ఉండవేక. ఇందులో కార్పొరేట్ కంపెనీలు కాబట్టి వీటిని ఎవరు ఇబ్బంది పెట్టలేరు, నడుస్తాయి ఆటోమేటిక్. రైట్. థ్యాంక్ యూ సార్. మొత్తానికి నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వనరుల వైపు అడుగులు వేయడమే కాదు, మొత్తం దేశాన్ని పూర్తిగా సోలార్ వైపు కూడా తీసుకెళ్తున్నారు. భవిష్యత్తులో అనేది పూర్తి స్థాయిలో కనుక అమల్లోకి వస్తే విద్యుత్ కొరత అనేది, లేదంటే నిజంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా పూర్తిగా అందుబాటులోకి వస్తే విదేశాల మీద ఆధారపడుతుంది భారతదేశం అనే దానికి పూర్తిగా స్వస్తి చెప్పినట్టు కూడా అవుతుందా? అదే ప్రధాన ఉద్దేశం, అదేనేమో చూద్దాం.